ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని. బీసీ మహిళ హారికను చంపాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హారికను చంపడానికి వచ్చిన వారికి పోలీసులు సహకరించారన్నారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. పోలీసుల్ని సాక్షులుగా పెట్టుకుని పోలీసుల కళ్ళ ముందే పోలీసులు అచేతనంగా ఉండిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ ముందు హింస జరుగుతూ ఉంటుంది, కిరాతకం జరుగుతూ ఉంటుంది, దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పోలీసు కూడా అదేదో నిశ్చేష్టుడై ఆశ్చర్యంతో అచ్చెరువుతో ఒక సినిమా చూస్తున్నట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కొత్త పోకడలు ఈ ప్రభుత్వంలో. ఉప్పాల హారిక గారిని ఎవరెవరైతే దాడి చేసి కారు మొత్తం ధ్వంసం చేసి ఆవిడని హత్య చేయడానికి ప్రయత్నం చేశారో వారందరినీ కఠినంగా పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకాలు మితిమీరాయన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. గుడివాడలో వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్పర్సన్పై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. మహిళని కూడా చూడకుండా టీడీపీ జనసేన గూండాలు ఆమె కారుపై దాడి చేసి చంపాలనుకున్నారని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. గుడివాడ కేంద్రంగా జరగాల్సినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి హాజరు కావాల్సినటువంటి వైసీపీ ప్రధాన లీడర్లను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అక్కడ బీభత్సం సృష్టించి ఇటు వైసీపీ కార్యకర్తలపైన దాడి, అదేవిధంగా గుడివాడకు సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రధానంగా జిల్లా చైర్పర్సన్ పైన కార్ని ధ్వంసం చేసినటువంటి ఘటనపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఈ వారం గుడివాడలో జరిగినటువంటి దాడి? 10 రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని గుడివాడలో విస్తృత స్థాయి సమావేశం జరుగుద్దని చెప్పి నిర్ణయించుకుని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటే ఈరోజు జరిగిపోయిన కార్యక్రమాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఆ వార్డులో ఆ కార్యక్రమం చేసేసి మళ్ళీ ఈరోజు తగాదా పెట్టుకోవడం కోసం బయట నుంచి టీడీపీ గూండాలని, జనసేన గూండాలని దాదాపు ఒక 500 మందిని తీసుకొచ్చి ఆ గూండాలకి పోలీసులు, డిఎస్పీ స్థాయి అధికారుల ద్వారా రక్షణ కల్పిస్తూ ఈ ఎవరో వైసీపీ లీడర్లు వస్తే వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి పురమాయించి చేసిన విధానం వాళ్ళు పైన లోకేష్ గారి స్వీయ దర్శకత్వంలో ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. అంటే గుడివాడలో ప్రజాస్వామ్యం లేదా? అంటే రెడ్ బుక్ పరిపాలనే కొనసాగుద్దా? ఈ విధంగా జరిగే కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలే అంతిమ నిర్ణయం వెలువరిస్తారు. మీకు తగిన శాస్తి రోడ్ల మీద మిమ్మల్ని తగిన శాస్తి చేసే రోజు దగ్గరకు వస్తుంది. కావాలని చెప్పి అవమానించి తన భర్తని కారులోనే కూర్చోబెట్టి అంటే రక్షణ కల్పించి బయటికి తీసుకెళ్లాల్సినటువంటి పోలీసులు చైర్పర్సన్ గారి గవర్నమెంట్ కారుని తాళ్లతో కట్టి తీసుకెళ్తారా ఉన్నారంటే ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇవాళ గుడివాడలో జరిగినటువంటి దారుణమైనటువంటి చర్య పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగింది. ఒక మహిళా చైర్పర్సన్ పైన దాడి అనేది హర్షించదగింది కాదు. యావత్తు ప్రజానికం దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలకే కనుక అధికార పార్టీ పూనుకుంటే తాము భయపడేటువంటి పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టే విధంగా తిరుగుబాటుతో ముందుకు కొనసాగుతామని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చెప్తున్నటువంటి